హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. మామూలుగా మనకి జీవితంలో గానీ ఇంకోటి గానీ ఏ రకంగా అయినా గానీ మన మీద ఒక మచ్చ పడిందనుకో, దాన్ని చెడు మళ్ళీ రూపుమాపుకోవడం, మళ్ళీ మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడం అనేది చాలా కష్టం. ఎందుకంటే అవకాశాలనేవి మళ్ళీ మళ్ళీ రావు. ఒకసారే వస్తాయి. వచ్చినప్పుడు మనం వాడుకోవాలి. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఎవరు అవునన్నా కాదన్నా 2019లో గెలిచిన తర్వాత అమరావతిని పాడుపెట్టిన మాట వాస్తవం. అమరావతిని మట్టుబెట్టిన మాట వాస్తవం. అమరావతిని ఆల్మోస్ట్ చంపేసిన మాట వాస్తవం. అమరావతిని నాశనం చేసిన మాట అయితే వాస్తవం. ఆ 3 రాజధానుల కాన్సెప్ట్ అన్నాడు. ఆ దిక్కుమాలిన కాన్సెప్ట్ ప్రపంచంలో యాడో పనికిమాలిన దేశంలో ఉన్న కాన్సెప్ట్ని తీసుకొచ్చి మన కాడ తగలబెట్టాడు మన ముఖానికి. ఇంకా అసలు ఆ డెవలప్డ్ కంట్రీస్ చూసుకుంటే యూరోప్‌లోనైనా, యూఎస్‌లోనే ఇట్లాంటి కాన్సెప్ట్‌లు ఏడుండవు. దిక్కుమాలిన కాన్సెప్ట్, ఆ దిక్కుమాలిన ఐడియా ఎవడిచ్చాడు? మనం ఆ 3 రాజధానులంటే ఆ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ పెరుగుతది, ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ పెరుగుతది, ఆ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ పెరుగుతది. 3 ప్రాంతాల ఓట్లు మనకే ఇది చేస్తారని ఎవడో దిక్కుమాలిన ఐడియా ఇచ్చుంటాడు. ఇంకోటి మనము దానికి తోడు వాటిని డెవలప్ చేసి అమరావతిని ఇది అమరావతి కాదు, ఈ కమరావతి, దీన్ని చంపేస్తే మనకు కూడా మన ఇగో సాటిస్ఫై అవుతుంది. మనం కూడా ఆ చంద్రబాబు పేరు లేకుండా చేయొచ్చు. ఇంకో ఆ కమ్మోల్ని దాంట్లో పెట్టుబడిన కమ్మోలను, లేకపోతే ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించి పెట్టిన కమ్మోలను వాళ్ళ ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టాలను ఎవడో దిక్కుమాలిన ఐడియా ఇచ్చాడు. ఆయన మరి ఏ మూడ్లో ఉండి దానికి ఓకే చేశాడు. అడిగి పోయి ఆ ప్రజావేదికను పడగొట్టడం, ఆ తర్వాత అమరావతిని శ్మశానం అంటాం, అమరావతిని కమరావతి భ్రమరావతి అంటాం, అమరావతి కాదు అది గ్రాఫిక్స్ నిలయం అంటాం. ఇలా మంత్రుల చేత మాట్లాడించడం ద్వారా జనాలందరికీ ఒక ఇది వచ్చేసింది. ఈయన ఈ 3 రాజధానులు అన్నాడు, ఈ అమరావతిని బతకనిచ్చలేదు, అమరావతిని నాశనం చేసినాడు అని జనాలందరికీ ఒక ఇది వచ్చింది. మోస్ట్లీ మొన్న ఎలక్షన్లలో అమరావతి చుట్టుపక్కల అయితే గట్టిగా ఎందుకు నేను చెప్పకూడదు కానీ ఆ మాట అది బూతులాగపోతుంది, కొట్టు వదిలిపెట్టారనమాట. బాగా ఆడ కూడా ఒక సీటు కూడా గెలచలేదు. ఇప్పటికి కూడా పరిస్థితి అట్నే ఉంది. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగినా కానీ ఆ అమరావతి చుట్టుపక్కల అయితే మళ్ళీ ఓ సీటు వచ్చే దాఖలాలు కూడా లేవు. ఆ ఇంపాక్ట్ ఎంత కాదన్నా కానీ స్టేట్ మొత్తం మీద కూడా పడింది. ఎందుకంటే స్టేట్లో ప్రతి ఒడు మనకంటూ ఒక రాజధాని కావాలి. ఇది అయిపోయి విడిపోయి 12 ఏళ్ళు అవుతుంది, ఇంతవరకు ఒక దిక్కు దివానం లేదు అని అందరూ అనుకుంటున్నారు. ఈవెన్ అక్షర జ్ఞానం లేని వాళ్ళు కూడా మారుమూరు పల్లెల్లో కూడా వాళ్ళు కూడా మనకంటూ ఒక రాజధాని లేకపోతే ఎట్టా, మనకంటూ 4 కంపెనీలు లేకపోతే ఎట్టా, మనకంటూ ఏమీ లేకపోతే రేపు మన తరాలు, ముందు తరాలు, మన బిడ్డలు కానీ వాళ్ళ బిడ్డలు కానీ ఎట్లా బతుకుతారు ఏందని వాళ్ళకు కూడా ఏమి జ్ఞానం లేని, ఏమి ఒక అవగాహన లేని వాళ్ళు కూడా మాట్లాడుకోవడం స్టార్ట్ చేసినారు. అంటే నేను చెప్పేది ఏంటంటే అమరావతి అనేది ఒక క్యాపిటల్ లాగా చూడదు సార్. ఇప్పుడు మొత్తానికి ఫైనల్గా ఒక ఎమోషన్ లాగా తయారైంది. సో మీరు దాని మీద రేపు వీళ్ళు కూటమి బిల్లు ఏర్పాటు చేస్తున్నారు కదా, అసెంబ్లీ వేదికగా తీర్మానాన్ని. దానికి మీరు అటెండ్ అయ్యి మీ ఎమ్మెల్యేలతోటి మీరు మంచిగా, మీ వాళ్ళు చెప్తుంటారు కొంతమంది, చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ నోటితోటి గాలి మాటలు మాట్లాడుతుంటారు, గాలి లెక్కలేస్తుంటారు. మా నాయకుడు అట్లా కాదు, మా నాయకుడు డేటాతో మాట్లాడతాడు సార్, డేటాతో మాట్లాడే నాయకులు మిమ్మల్నే చూస్తున్నాం సార్, అసలు మీరు సార్ జగన్ సార్ డేటాతోటి మాట్లాడతారు సార్ అని మీ బాగాలు ఇదే కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు కొంతమంది మంచిగా నెరిసిన గడ్డం వేసుకొని వచ్చి చెప్తుంటే నేను కూడా కొన్నిసార్లు చూశానమాట. సో మీరు ఎలాగో డేటాతో మాట్లాడతారు కాబట్టి ఆ డేటా ఏదో తీసుకెళ్ళి అసెంబ్లీ వేదికగా మీరు ఎందుకు 3 రాజధానులు ఏర్పాటు చేయాల్సి వచ్చిందో చెప్తే, లేదు నేను ఓట్ల కోసం కాదు, ఆంధ్రప్రదేశ్ అన్ని ప్రాంతాల్లో అభివృద్ధిని చూడాలని చేశానని చెప్పండి. మరి ఏమేమి అభివృద్ధి చేశారు, వైజాగ్లో ఏం చేశారు, హైకోర్టులో కర్నూలులో ఏం చేశారు, అమరావతిలో ఏం చేశారు ఎక్స్ప్లెయిన్ చేయండి. లేకపోతే ఇప్పుడు అమరావతిలో ఏమేమి తప్పులు జరుగుతున్నాయో వాటిని బయటికి తీసి ప్రభుత్వాన్ని నిలదీయండి. వాళ్ళు సరిదిద్దుకోవడానికి ఏదైనా సూచనలు సలహాలు ఇవ్వండి. అప్పుడు కూడా వాళ్ళు కానీ మిమ్మల్ని పట్టించుకోకుండా వాళ్ళు మొండిగా వాళ్ళు పోయినారనుకో జనాలు అందరూ చూస్తారు, లేదా పాపం జగన్మోహన్ రెడ్డి గారు మన డేటాతోటి మంచి ఇచ్చాడు సలహాలు సూచనలు, ఇప్పుడున్న ఈ కూటమి ప్రభుత్వం పట్టించుకోవట్లేదురా, జగన్మోహన్ రెడ్డికి అమరావతి మీద మంచి విజన్ ఉందిరా అని అనుకుంటారనమాట. అట్లా కాకుండా మీరు ఈ సజ్జలను, రాగులను, జొన్నలను తీసుకుపోయి పనికిమాల ప్రెస్ మీట్లు పెట్టించారనుకో, వాళ్ళు అడిగిపోయి రాగి సంగటి, జొన్న సంగటి ఉండి కూతురుకు వస్తారనమాట. ఎట్లాంటి కూతురు అంటే అమరావతి మేము వ్యతిరేకం కాదు, అమరావతిలో జరిగే అవినీతికి మేము వ్యతిరేకం అని ఇట్లాంటి సోది మాటలన్నీ మాట్లాడతారనమాట. అవన్నీ మా అమరావతిలో 1,00,000 కోట్లు అవసరమా, అమరావతిలో అమరావతిలో ఇవి అవసరమా అని మాట్లాడుతూ ఉంటారు. వచ్చి మీడియా పాయింట్లు ఈ పాయింట్లు మాట్లాడే బదులు ఆ అసెంబ్లీకి అటెండ్ అయ్యి డేటాతోటి ఆ మాటలు వాళ్ళని నిలదీయొచ్చు కదా. నిలదీస్తే జనాలు వాహా ఏం మాట్లాడారా, ఈ డేటా పట్టుకొని ఎంత బాగా ప్రశ్నించారా, అబ్బా డేటా పట్టుకొని ఎంత బాగా మాట్లాడారు, నిజంగా డేటాతో మాట్లాడే నాయకుడు ఈయనారని మిమ్మల్ని అనుకుంటారు కదా, శభాష్ అని. అప్పుడు మీకే కదా మంచి పేరు వస్తుంది. అట్లా కాకుండా
పొద్దుగూకులు ఈ రికార్డెడ్ ప్రెస్ మీట్లలో లేకపోతే వేరే ప్రెస్ మీట్లలో ఈ సజ్జలతోటి జొన్నలతోటి మాట్లాడిస్తే పని అవసరం. అర్థం చేసుకోండి. మంచి అవకాశం ఒకటి వచ్చింది, దాన్ని వాడుకోండి. ఎందుకంటే మీరు నోరు తెరిస్తేనో, మీరు అడిగేస్తేనో, మీరు ఉద్యమిస్తేనో తప్ప మీ పార్టీకి అయితే ఊపు రాదు సార్. సో అది ఆలోచించుకోండి. మీరు అంత తెలివి తక్కువ వాళ్ళది కాదు, మీరు మా అందరికంటే చాలా తెలివైన వాళ్ళని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.